చిత్తూరు జిల్లా వీకోట మండలంలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జర్నలిస్టుల ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులపై ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడు జగన్మోహన్ రెడ్డికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా నిందితుడిని గురి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టం, మానవ సమాజానికే ఒక కళంకం లాంటిది. ఎందుకంటే హంతకుడు జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని చంపేసేంత నేరం అయితే అతను ఏమీ చేయలేదు. ఒక కొట్లాట కేసులో ఆయన ఈ ఫలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు అని చెప్పడం ఒకటే కారణం. అతను ఉన్మాదంతో కేవలం నేరాలతోటి, ఒంటి నిండా నేరాలతోటి, ఆయన జీవితం అంతా నేరాలతోటి నిండి ఒక మృగంలా మారిపోయి మటన్ కత్తితోటి 19 చోట్ల గాయపరిచాడంటే అతను ఖచ్చితంగా మానవ ఉన్మాది. అటువంటి ఉన్మాదిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, లేదా ప్రత్యేక కోర్టులో ఉరి తీయాలి తప్ప ఇలాంటి వారిని బెయిల్ ఇచ్చి బయటికి పంపితే మరొక జర్నలిస్టునో, మరొక న్యాయవాదినో, మరొక పోలీసునో ఖచ్చితంగా హతమారుస్తాడు. ఇటీవల కాలంలో అనేక చోట్ల న్యాయవాదుల్ని, పోలీసుల్ని, జర్నలిస్టుల్ని ఇటువంటి హంతకులు ఎలాంటి భయం లేకుండా తెగ నరుగుతున్నారు. వాళ్ళకి చట్టంతో పని లేదు. వాళ్ళ వెనకున్నటువంటి డబ్బు, దర్పం రక్షిస్తాయనేటువంటి ఏకైక కారణంతో ఇవాళ చాలా తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ అడవుల్లో ఉండడానికి కూడా ఏమాత్రం అర్హులు కాదు. అలాంటి వ్యక్తులు మానవ సమాజంలో మధ్యలో తిరుగుతూ ఒక ఉదయం వేళ వాకింగ్కి వెళుతున్నటువంటి జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా చంపాడంటే అతన్ని మళ్ళీ కోర్టులో నుంచోబెట్టి నేరం చేసావా లేదా ఇటువంటి అన్నీ కూడా ఈ రోజుల్లో అయితే అనవసరమైన నా అభిప్రాయం. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. అదే పందాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లన్నీ కూడా ఏకమై ప్రతి క్లబ్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం పంపాలి. అందుకు తగిన విధంగా ప్రెస్ క్లబ్లన్నీ కూడా చర్య తీసుకుంటాయని నేను ఆశిస్తూ